ఫస్ట్నే మనం బయట ఉంటుందమ్మా, బయట తలుపు ఉంటుంది. ఆ తలుపు కొద్దిగా జారేయాలి తెల్లవారుజాము 6 గంటల లోపు పూజ చేశారనుకోండి మీకు పూర్ణ ఫలితం వస్తుందమ్మా. ఉదయం 7 గంటల లోపల చేశారనుకోండి సగం ఫలితం వస్తుందమ్మా. 7 గంటల తర్వాత చేసినా చేయకపోయినా వద్దమ్మా, పూజ ఇంకా అనవసరం అండి. తర్వాత పూజ చేసినాక మీకు ఫలితం ఉండదు, ఆ పూజ వేరేగా ఉంటుందమ్మ తర్వాత. కాబట్టి 6 గంటల ముందు చేసుకోవాలి. స్వామి వచ్చారమ్మ మన ఇంటికి, చక్కగా వెళ్ళాం, గేట్ వరకు వెళ్ళాం మనసుతోనే అమ్మ, శరీరంతో కాదు. మీరు నిజంగా శరీరంతో పరిగెత్తుకెళ్ళారు అనుకోండి ఈవిడికి పిచ్చెక్కిసినట్టు ఉందంటారు పక్క అంటే తెల్లజోలు వేసి పరిగెత్తుకెళ్తాం గేట్ దగ్గర కనపడతారు. కానీ మీకు భగవంతుడు కనిపించవచ్చు, కానీ ఆవిడ కనిపించడు పాపం, మీరు పిచ్చుల్లో కనపడతారు అక్కడ. అలా కాకుండా మానసికంగా మనం గేట్ వరకు వెళ్ళి స్వామిని పిలుచుకొచ్చి మన పూజా మందిరంలో ఆసనం వేసి పానకం నీళ్ళు ఇచ్చి తెల్లని వస్త్రం కట్టుకొని తర్వాత అభిషేకం చేసుకొని తర్వాత శుభ్రంగా ఒత్తి బట్టలు కట్టి తర్వాత అలంకరణ చేసుకొని ఆభరణాలు పువ్వుల దండలు అన్నీ వేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి మళ్ళీ ఆచమనం చేసి ఆ తర్వాత మళ్ళీ తాంబూలం ఇచ్చి తర్వాత ఆరతి ఇస్తామమ్మా. ఆరతి ఇచ్చిన తర్వాత వింజామం లోపుతూ స్వామికి, స్వామి నాకు ఈ కోరిక ఉంది గణేష్ స్వామి అన్నారు అనుకోండి, నిజంగా స్వామి పూజా మందిరంలో కూర్చుని ఉంటారమ్మా టైంలో. ఇప్పుడు మేము చెప్పే ధ్యానం మీరు ఒక్క 5 నిమిషాలు ఇంటి దగ్గర చేయండి ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళందరూ. మీకు భగవంతుడు కనపడకపోతే నన్ను అడగండి తల్లి, అర్థమైందా?